స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రా కదలిరా అని ఆనాడు పిలుపునిస్తే 35 సంవత్సరాల పాటు అప్రతహాస్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలినటువంటి కాంగ్రెస్ పార్టీని కోకటి వేలుతో పెకలించినటువంటి తెలుగు జాతి మనది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంటే ఏమిటో ఈ ప్రపంచంలో 200 దేశాలుంటే 130 దేశాలలో తెలుగు జాతి ఎక్కడున్నా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కోసం రోడ్డెక్కి నినదించినటువంటి మహానేత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆఖరికి శ్రీకాకుళం ఆమదాల వలస 10 కిలోమీటర్ల రోడ్డు కూడా ఎయ్యలేనటువంటి ఈ దత్తమ్మ మంత్రులు మరి డమాబుస్సుల సీతారాం తెలుసునా? మన జిల్లా డమాబుస్సులోడు ఎవడో తెలుసునా? ఈ డమాబుస్సులోడు వేదికలు ఎక్కితే చెప్తాడు, ఆకాశాన్ని కిందకి తెస్తా, పాతాళ గంగని పైకి తెస్తా అని మాట్లాడినటువంటి ఈ డమాబుస్ ఈ శ్రీకాకుళం నియోజకవర్గంలో ఓటు అడిగే నైతిక హక్కు ఈ ధర్మాన ప్రసాద్కు ఉందా అని చెప్పి నేను గుర్తున్నారు. ఈ రోజు ఇంకోడున్నారు, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. వాళ్ళ పేరులోనే ధర్మం, వాళ్ళు చేసిందంత అధర్మం. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? ఏమయ్యా టక్కల మంత్రి ఉన్నాడు, ఈ టక్కల మంత్రి ఏమయ్యా నువ్వు పలాసాకి ఏం చేశావునంటే, ఆ రోజు మేము మంజూరు చేయించినటువంటి ఆసుపత్రి, ఆ రోజు మేము నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ఉద్దాన ప్రాంతానికి వచ్చి కిడ్నీ వ్యాధుల గురించి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే ఆనాడు ఈ జిల్లాలో 48 డయాలసిస్ కేంద్రాలను పెట్టినటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈ మంత్రులు ఈ 5 సంవత్సరాల కాలంలో ఇసుక రాంపులను దండుకున్నారు, ఇసుకని కొల్లగొట్టారు. ఈ రోజు మనకి తాగునీటి అవసరాలు లేకుండా ఈ రోజు ఈ జిల్లాని తయారు చేసినటువంటి నాయకులు ఈ వైసీపీ నాయకులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.